మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో పారిశుద్ధ కార్మికులు సమ్మె నిర్వహించారు. తమకు 8 నెలలుగా పీఎఫ్ డబ్బులు చెల్లించడం లేదని, సకాలంలో వేతనాలు చెల్లించడం లేదని, కాస్మెటిక్ సరఫరా చేయడంతో పాటు అనారోగ్యాల పాలవుతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మున్సిపాలిటీలో పారిశుద్ధ కార్యక్రమాలు నిలిపివేసి నేటి నుంచి సమ్మె చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఉదయం వీధులు శుభ్రం చేయకపోవడంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి మున్సిపాలిటీలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు విధులు చేయిస్తూ తమను మున్సిపల్ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని కార్మికులు వాపోయారు. విధులు బహిష్కరించే మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ వారము ఆ వారం అనే చెప్తుండు తప్ప సమస్యను పరిష్కారం చేస్తలేడు. ఏది అడిగినా వారాలు పెడుతురు, నెలలు పెడుతురు, మాయ మాటలు చెప్పుకుంటా మరి కార్మికులను పని చేపిస్తురు. సమస్యలు పరిష్కారం చేయకుండా ఇది పని చేపించుడు కరెక్ట్ కాదు. మేము అడిగేది గొంతమ్మ కోరికలు కాదు. ప్రతి నెల వేతనాలు వేయమంటున్నాం, ప్రతి నెల వేతనాలు వేస్తలేరు. ఈ రోజుకు 20వ తారీఖు అయింది. మళ్ళీ వాళ్ళ కుటుంబాలు గడవాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది. 6-7 నెలల నుంచి కూడా పిఎఫ్ మరి వీళ్ళ జీతంలో ఇవ్వకుండా పిఎఫ్లు కడిగేసుకొని మరి పిఎఫ్ జమ చేయలేరు, ఈఎస్ఐ కట్టలేరు. కట్టినమని చెప్తే కూడా మాకు నమ్మకం లేదు. మరి 6-7 నెలలు గడుస్తుంది, మరి కడతామనే అవగాహన కూడా ఒక్కరికి కూడా లేదు. అట్లనే పని ఒత్తిడి కూడా. మేము పని చేయట్లేదా? మేము పని చేస్తేనే కదా మీ ఆరోగ్యాలు బాగుంటాయి. మమ్మల్ని పట్టించుకోకుండా ఈరోజు గవర్నమెంట్ కూడా పట్టించుకుంటుంది అంటే మా సమస్యలకు మేము ఎవరు చెప్పుకోవాలి? మా బాధలు అధికారులు మా కనీసం ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏమందుతలేవు, కనీసం వేతనాలు అందుతలేవు, ఈఎస్ఐ పిఎఫ్ కూడా ఇంతవరకు మేము కడతలేము. మరి వాళ్ళ బాధ ఎవరు చెప్పుకుంటారు అని చెప్పేసి ఎంతవరకు అడిగినా కానీ మా సమస్యలు ఇంతవరకు వాళ్ళు తీర్చుకుంటలేరు. మా సమస్యలు మరి ఎప్పుడు తీరుస్తారు? తీర్చేంత వరకు ఈ సమ్మెకు మేము ఇలాగే కూర్చుంటామని చెప్పేసి కూడా మేము ఈ మున్సిపల్ కార్మికులు అందరం కూడా